హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టెంపుల్స్ ఇన్ హైదరాబాద్ సిరీస్లో ఎపిసోడ్ 1 జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్. పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్ నుండి మరియు నియర్ బై బస్ స్టాండ్ నుండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. సండే, ట్యూస్డే, ఫ్రైడే ఎక్కువ మంది జనాలు వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇక్కడ అమ్మవారికి బోనాలు కూడా సమర్పిస్తూ ఉంటారు. ఎనీ టైం సమర్పిస్తూనే ఉంటారు. ప్రత్యేకించి ఈ మంత్లోనే చేయాలి అలాంటిది ఏం లేదు. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు బోనాలు తీసుకొస్తూనే ఉంటారు. ఇక్కడికి చాలామంది సెలబ్రిటీస్ కూడా వస్తారు. ఈ టెంపుల్ మాత్రం చాలా స్పేషియస్గా, పీస్ఫుల్గా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత మన చెప్పులు ఎక్కడ పడితే అక్కడ విడొద్దు. అక్కడ స్పెషల్గా ఒక ప్లేస్ ఉంటుంది చెప్పులు పెట్టడానికి, అక్కడ మాత్రమే పెట్టాలి. అక్కడ మన పర్ పేర్ ₹5 కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ పక్కనే కొబ్బరికాయలు ఉంటాయి, పూజా సామాగ్రి మనకి ఏది కావాలో అది తీసుకోవాల్సి ఉంటుంది. మనము టెంకాయని అట్లనే లోపలికి తీసుకెళ్ళొద్దు. ఇక్కడ కనబడుతుంది కదా ఆలయం, అక్కడ అమ్మవారి పాదాలు ఉంటాయి. ఆ పాదాల దగ్గర మనం పూజ చేసి కొబ్బరికాయని అక్కడే సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత మనం ఆలయం లోపలికి వెళ్ళాలి. కొంచెం సేపు లైన్లో నిలబడిన తర్వాత మనకి దర్శనం అనేది అవుతుంది. దర్శనం 1 వరకే ఉంటుంది. 1కి క్లోజ్ చేస్తారు, మళ్ళీ 3కి ఓపెన్ చేస్తారు. 3కి హారతి ఇచ్చి అప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటారు. అప్పుడు మళ్ళీ మనం అమ్మవారిని చూడొచ్చు ఇన్ కేస్ మనం 1కి కనుక మిస్ అయితే. ఈ టెంపుల్లో వారంలో 3 రోజులు పర్టికులర్ డేస్లో అన్నదానం అనేది పెడతారు. అన్నదానానికి 400 టికెట్స్ మాత్రమే ఇష్యూ చేస్తామని చెప్తారు. బట్ కొంచెం అటు ఇటు ఎక్కువ కూడా పెట్టేస్తారు. కానీ లైన్ మాత్రం 1 అవర్ అట్లా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. బెటర్ చిన్నపిల్లలు అట్లాంటి వాళ్ళు ఉంటే ఈ లైన్ని స్కిప్ చేస్తేనే బెటర్. బట్ లైన్లో నిలిచినందుకు మనకి ప్రసాదం మాత్రం వర్తి అనిపిస్తుంది. చాలా ఇంతసేపు నిలిచినందుకు అమ్మవారి ప్రసాదం దొరికిందనే సాటిస్ఫాక్షన్ మాత్రం చాలా బాగుంటుంది. అచ్చం మనకి లైక్ తిరుపతిలో ఇలా కూర్చోబెట్టి వడ్డిస్తారు, సేమ్ ఇక్కడ కూడా అమ్మవారి ప్రసాదాన్ని మనకు అలానే పెడతారు. నేను వెళ్ళిన రోజు అన్నదానం పెడుతున్నారు. నాకైతే అమ్మవారి ప్రసాదం దొరికింది. ఒక గంటన్నర లైన్లో నిలిచిన. బట్ అక్కడికి పోయిన తర్వాత జస్ట్ 5 మినిట్స్లో మా తినడం అనేది కంప్లీట్ అయింది. ఎంత మంచి అంటే అన్నం పెట్టారు, ఓ రైస్ చేసారు, రైస్ పేరు నాకు తెలీదు, మళ్ళీ పాపడ్, స్వీట్, 2 కర్రీస్ పెట్టారు, చట్నీ, మజ్జిగ. చాలా బాగున్నాయి వంటలు అయితే. నిజంగా అసలు ఎంత సాటిస్ఫైడ్గా అనిపించిందంటే అంత సాటిస్ఫైడ్గా అనిపించింది. బెటర్ మీరు ఉన్నప్పుడు ఒకవేళ అన్నదానం జరిగితే యూ డోంట్ మిస్ ఇట్ ప్లీజ్ గైస్. తర్వాత మనం ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత ధ్వజస్తంభం ఉంటుంది కదా, ధ్వజస్తంభం దగ్గర కాయిన్స్ నిల్చోబెడతారు. మనం మనసులో ఏదైనా కోరిక కోరుకొని కాయిన్ని నిల్చోబెట్టినాము, మన కోరిక నెరవేరుతుంది అంటే కాయిన్ నిల్చుంటుందంట, లేకపోతే నిల్చోదు అని చెప్తారు. బట్ మనం గట్టిగా ట్రై చేసినాము, మన కాయిన్ నిల్చుంటుంది. బట్ కొంచెం పేషెన్స్ కావాలా, అమ్మవారి దయ కూడా కావాలా. నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు ట్రై చేసిన, నాకు కాయిన్ నిలిచింది. నేను అనుకున్న పనులు కూడా చాలా మట్టుకు జరిగినాయి. అదంతా పెద్దమ్మ దయ మాత్రమే. ఆ దేవి చల్లని చూపు ఎప్పుడు తన పిల్లలపై ఉంటూనే ఉంటుంది. ఇక్కడ శ్రావణ మాసంలో మరియు దసరా నవరాత్రులప్పుడు గుడిని చాలా బాగా అలంకరిస్తారు. అమ్మవారికి పూజలు కూడా ఆ విధంగానే చేస్తారు. ఇక్కడ అమ్మవారికి రోజు బోనాలు మరియు ఒడిబియ్యం సమర్పిస్తూనే ఉంటారు. ఒడిబియ్యం సమర్పించారు కదా, ఆ చీరల్ని ఇక్కడే ఆలయం ప్రాంగణంలో వేలం పాట పెడతారు అమ్మవారి చీరల్ని. ఇక్కడ అమ్మవారిని చూడడానికి మన 2 కళ్ళే సరిపోవు. ఈ డిజిటల్ కెమెరా ఏం క్యాప్చర్ చేస్తుందిలే, ఏదో జస్ట్ చూపించాలని చూపించిన, బట్ అంత క్లియర్గా లేదు నాకు తెలుసు. ఆ అమ్మని మన 2 కళ్ళతో చూస్తే కలిగే తృప్తే వేరు. ఇక్కడ అమ్మవారికి బ్రహ్మోత్సవాలు మరియు శాంకాంబరి దేవి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుతారు. అధిక సంఖ్యలో భక్తులు ఆ టైంలో అటెండ్ అవుతారు ఇక్కడ ఈవెంట్స్కి. ఈ పెద్దమ్మ తల్లి యొక్క ఆలయాలు ఎక్కువ మట్టుకు అడవులలోనే ఉంటాయి. ఇక్కడ కూడా పూర్వం దట్టమైన అడవి ఉండేదంట. పూర్వకాలంలో మహిషాసురుడు అనే రాక్షసుడు 3 లోకాలను ఇబ్బంది పెడుతున్న సమయంలో ఆ అమ్మవారు ఈ రాక్షసుడిని సంహరించి ఇక్కడున్న అడవిలో సేద తీరడానికి వచ్చిందంట. అప్పుడు ఇక్కడున్న ప్రజలు ఆ అమ్మవారిని గ్రామదేవతగాను మరియు కులదేవతగాను పెద్దమ్మ తల్లిని పూజించారంట. ఈ కథను ఆధారంగా చేసుకొని ఈ విధంగా అమ్మవారి ఇక్కడ వెలిసిందని చెప్తారు. అడవిలో చిన్నగా ఉన్న ఈ ఆలయాన్ని పి జనార్దన్ రెడ్డి గారు పెద్దగా నిర్మించారు. ఇక్కడ అమ్మవారితో పాటు నవశక్తి దేవతల ఆలయము మరియు గణపతి ఆలయము, లక్ష్మీదేవి, సరస్వతి మరియు నాగదేవతల ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నవి. ఈ గుడికి 400 సంవత్సరాల చరిత్ర ఉందని ఇక్కడ చెప్తారు. ఇక్కడ అమ్మవారి ప్రసాదంగా లడ్డు, పులిహోర, వడ దొరుకుతాయి. ప్రతిదీ ₹20 ప్యాకెట్. మళ్ళీ కంకణాలు ఉంటాయి, అమ్మవారి కంకణాలు 3 కంకణాలు కలిపి ₹20 లాగిస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే ఆఫ్లైన్ పేమెంట్ మాత్రమే చేయాలా, ఆన్లైన్ పేమెంట్ అనేది లేదు. మీ దగ్గర చిల్లర ఉంటే మాత్రమే అక్కడ ప్రసాదం కొనుక్కోవడానికి వీలవుతుంది. ఇన్కేస్ మీ దగ్గర చిల్లర లేవో అక్కడ ఫోన్పేలు మాత్రం అలో ఉండదు. ఇన్కేస్ వేరే ఎవరికైనా ఫోన్పే చేసి మనీ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రసాదం తీసుకొని అక్కడ మనం బయట కూర్చొని తినొచ్చు. అలా తినడానికి చాలా ప్లేస్ ఉంటుంది అండ్ నీట్గా ఉంటుంది ప్లేస్ కూడా. మనం ఏ బిల్డింగ్లోనైతే ప్రసాదాలు కొనుక్కున్నామో అదే బిల్డింగ్లో అన్నదానం కూడా పెడతారు. బట్ అది 1 తర్వాత పెడతారు. దానికి క్యూ పద్ధతిలో మాత్రమే వెళ్ళాలి. ఎలా పడితే అలా వెళ్ళిన వాళ్ళని లోపలికి అలో చేయరు. టోకెన్స్ ఇష్యూ చేస్తారుగా, ఆ టోకెన్ చూపించిన వాళ్ళే లోపలికి వెళ్ళాలి. ఇగో ఇక్కడ ప్రసాదం డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఇదిగో ఇక్కడనే మనకి ప్రసాదాలు అది ఇస్తారు, లడ్డు గిటంగా. మనం క్యూ పద్ధతిలో వెళ్ళాలి, సపరేట్గా వెళ్ళాల్సి ఉంటుంది. బట్ లిక్విడ్ క్యాష్ మాత్రం మెయిన్. లిక్విడ్ క్యాష్ ఉంటేనే మనం ప్రసాదం తీసుకోవడానికి ఎలిజిబుల్ అవుతాం. లేకపోతే అక్కడి వరకు లైన్లో ఉండిపోయి కూడా మన దగ్గర లిక్విడ్ క్యాష్ లేదో ప్రసాదం దొరకదు. నేనైతే వడ తీసుకున్నా, వడ చాలా బాగుంది టేస్ట్ మాత్రం.
చుట్టూ ఇంకా గ్రీనరీ ఉంటుంది. మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. పైన గణపతిదేవి, లక్ష్మీదేవి అండ్ సరస్వతీదేవి టెంపుల్స్ ఉంటాయి. చూడడానికి అక్కడ నుండి వ్యూ బాగా అనిపిస్తుంది. ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత అమ్మవారి చీరలు అనేది వేలం పాట ఇస్తారు. ఈ వేలం పాటలో చాలామంది పాల్గొంటారు. వాళ్ళకి కావాల్సిన అమ్మవారి చీరలను వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. ఈ తర్వాత నేను అన్నదానం గురించి నిల్చున్న లైన్ చూపిస్తున్నా. ఇట్లా క్యూ పద్ధతిలో లైన్లో వెళ్ళాలి. ఒక గంటన్నర టైం పడుతుంది పక్కా. ఈ అన్నదానం అనేది 3 రోజులలో చేస్తారు. ఒకటి మంగళవారము, శుక్రవారము అండ్ శనివారము మధ్యాహ్నం 1 గంటల నుండి టోకెన్స్ అనేవి ఇష్యూ చేస్తారు. ఇక్కడ బోర్డు ఉంది కదా చూడండి. అండ్ ఇక్కడికి వచ్చిన భక్తులు తమ మొక్కులను తీర్చుకొని వంటలు చేసుకోవడానికి పక్కకి వసతి గృహాలు ఉంటాయి. అక్కడ చాలామంది వంటలు చేసుకొని ఇక్కడ చాలామంది సెలబ్రిటీస్ కూడా వచ్చి వాళ్ళ మొక్కులను తీర్చుకుంటారంట. ఇంకా ఎవరైనా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ని చూడకుండా ఉంటే ఒకసారి వెళ్ళి చూసి అమ్మవారిని దర్శించుకోండి. ఆ అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అన్నదానం టోకెన్స్ ఈ విధంగా ఉంటాయి. ఈ టోకెన్ అనేది మనం పక్కా అక్కడ ఇవ్వాలి. ఇస్తేనే లోపలికి అలౌ చేస్తారు. సరే మరి ఫ్రెండ్స్, నా వీడియోలో ఏవైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. జస్ట్ బిగినర్స్ మిస్టేక్స్ అనుకుని. థ్యాంక్ యూ. ఇప్పటివరకు నా వీడియో మీరు చూసినందుకు. మీకు ఎక్కడైనా ఈ కంటెంట్ పర్లేదు బాగుంది అనుకుంటే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఉంటా మరి. చలో బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక కొత్త వీడియోతో. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావాలనుకుంటున్నా. ఇంకా అప్పటివరకు నా ఛానల్ మీద ఒక కన్నేస్తూ ఉండండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాగే మరిన్ని కొత్త కొత్త విషయాలతో కొత్త కొత్త టెంపుల్స్తో మీ ముందు ఉంటాను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఉంటా మరి. బాయ్ ఫ్రెండ్స్.